లావాదేవీలకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ పొందాలంటే ఇకపై ₹1000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంచేందుకు కసరత్తు చేస్తూనే వివిధ రకాల రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచుతూ ప్రజలపై సేవల భారం మోపింది. వీరబాదుడు బాదుతూ రుసుముల్ని 100 నుంచి అమాంతం 5000కు పెంచుతూ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భూముల రిజిస్ట్రేషన్ల విలువల పెంపునకు ముమ్మర కసరత్తు చేస్తూనే ప్రభుత్వం వివిధ రకాల రిజిస్ట్రేషన్ల రుసుములు భారీగా పెంచేసింది. ముఖ్యంగా స్థిరాస్తి లావాదేవీలకు మరెన్నో కార్యకలాపాలకు ఎంతో కీలకమైన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ పొందాలంటే ఇక లావాదేవీల వ్యవధిని బట్టి ₹1000 చెల్లించక తప్పదు. ప్రస్తుతం ఎన్నేళ్ల ఈసీకైనా ₹100 ఫీజుగా ఉంటోంది. రాష్ట్రంలో ఏడాదికి 5 లక్షల ఈసీలను ప్రజలు తీసుకెళ్తుంటారు. దస్తావేజు రాసే వ్యక్తి అనారోగ్యంతో ఇంట్లో కదలేని స్థితిలో ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ అతని ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేందుకు కేవలం ₹500 తీసుకుంటుండగా ఇకపై 5000 రాబడతారు. దస్తావేజ్ సవరణ రద్దులకు ప్రస్తుతం ₹100 ఉన్న ఫీజు కాస్త 5000కు చేరుకుంది. సొసైటీల రిజిస్ట్రేషన్ల రుసుములు కొండెక్కాయి. ఇలాంటి వీరబాదుడు కారణంగా రాష్ట్ర ఖజానాకు దండిగా రాబడి రానుంది. వీటి వివరాలు ఇలా ఉన్నాయి. చరాస్తి యంత్రాల తనఖా ఒప్పంద రుసుము ₹1000 నుంచి 5000కు పెంచారు. భాగస్వామ్యాన్ని కూడా 1000 నుంచి 5000కు పెంచారు. దస్తావేజ్ సవరణలు రద్దు, ప్రత్యేక పవర్ ఆఫ్ అటర్నీ సంతకం అమ్మకం కాని జీపీఏ రుసుము 100 నుంచి ఏకంగా 5000కు పెరిగింది. సబ్ రిజిస్ట్రార్ ప్రైవేటుగా రావడానికి 500 నుంచి 5000కు, వీల్నామా విచారణ, వీల్నామా సీల్డ్ కవర్లు తెరిచేందుకు రుసుము 100 నుంచి 5000కు పెంచారు. ధృవీకరించిన దస్తావేజ్ కాపీకి 50 నుంచి 500 రూపాయలకు, సొసైటీ రిజిస్ట్రేషన్ 200 నుంచి 500కు, చివరకు వివాహ రిజిస్ట్రేషన్ను కేవలం ₹5 నుంచి 200కు పెంచారు.